and subscribe to Vishwasam.in. విజయవాడలో జగన్ మీద పడిన రాయి రాజకీయ రచ్చ రేపుతోంది. దాడి చేసింది టీడీపీ వాళ్ళని వైసీపీ అంటుంటే కోడికత్తి లాంటిదే మరో డ్రామా ఇది అని టీడీపీ అంటోంది. ఇంతకీ అసలు జరిగిందేంటి? రాజకీయాల్లో వాస్తవాల కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత పరదాలు కట్టుకొని తిరిగినా ఎన్నికలు వచ్చేసరికి రాయి పడింది. ఏపీ రాజకీయాలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ డెలికేట్ అవుతున్నాయి. జగన్ పూర్తిగా క్రౌడ్ మేనేజ్మెంట్ మీద ఆధారపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కిక్కిరిసేలా చూసుకోవడం, డ్రోన్ విజువల్ తీయడం, జనం వచ్చారని చెప్పుకోవడం వైసీపీ ప్రాక్టీస్ అయిపోయింది. జగన్ సభలకి జనం రావట్లేదని, వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే జనం వెళ్లిపోతున్నారని, జగన్ సభలో గ్రీన్ మ్యాట్ పెట్టారని టీడీపీ మీడియా ఎదురుదాడి చేసిన తరువాత జగన్ జాగ్రత్త మరింత పెరిగింది. పైగా వైసీపీ వ్యూహకర్తలు ప్లాంటెడ్ ఎమోషన్ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ దగ్గరికి అయితే దివ్యాంగులో లేకపోతే ఆర్థిక సాయం కావాలని వచ్చినట్టు చూపించడం, జగన్ భార్య రోడ్డు మీదకు వచ్చి విష్ చేసినట్టు కనిపించడం, ఇలాంటి దృశ్యాలు కామన్ అయిపోతున్నాయి. జగన్ అందరికీ సంక్షేమం చేసి పెన్షన్లు ఇస్తుంటే వెళ్ళిన ప్రతి చోట బాధితులు ఎలా ఉన్నారబ్బా? సీఎంతో పాటు ఆయన నివాసంలోనే కదా భారతి కూడా ఉంటారు. మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి విష్ చేయడం దేనికి? ఇలాంటి లాజిక్లు వైసీపీ మిస్ అవుతోంది. ఇదే వరుసలో ఇప్పుడు రాయొచ్చి పడింది. రాజకీయం రగులుతోంది. 2019లో కోడికత్తి దాడి జరిగితే శాంతి భద్రతల వైఫల్యమన్నారు జగన్. ఎయిర్పోర్ట్ అంటే కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందనే లాజిక్ కూడా మర్చిపోయి కొంతమంది జగన్ మాట నమ్మేశారు. మరి ఇప్పుడు జగనే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా శాంతి భద్రతల వైఫల్యం జరిగిందంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిది? చెప్పులు విసరడం ప్రపంచవ్యాప్తంగా నిరసనలో భాగమైపోయింది. అమెరికా అధ్యక్షుల మీద కూడా చెప్పులు పడ్డాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రాళ్లతో కొట్టండి అని చంద్రబాబు గుంటూరు జిల్లాలో చెప్పారని, చెప్పిన కొన్ని గంటల్లోనే పక్కనున్న బెజవాడలో రాయి పడిందని వైసీపీ అంటుంది. బాబు చెప్పగానే రాళ్లు వేశారని అనుకుందాం. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నట్టుగానే జగన్ను దించేసి వైసీపీని ఓడిస్తారని అనుకోవాలా? ఇదే ఇప్పుడు పెద్ద డౌట్. రాజకీయాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లా చేసి సంచలనాలను కృత్రిమంగా సృష్టించాలనుకునే పొలిటికల్ ప్లానర్ల జమానా ఇప్పుడు నడుస్తోంది. ఎన్నికలు వస్తే చాలు మమతా బెనర్జీకి కాళ్లు విరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. మొన్న తెలంగాణ ఎన్నికల్లోనూ కొంతమంది నాయకులు దాడులు జరిగినట్టు చూపించుకున్నారు. ఇక్కడ జగన్కు కూడా వరుసగా రెండో ఎన్నికలోనూ దెబ్బలు తగులుతున్నాయి అని జనం అనుకుంటున్నారు. ఈ పాయింట్ అర్థం చేసుకుని వైసీపీ వ్యూహకర్తలు ప్లాన్ చేసుకుంటే బెటర్. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.